క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, ఒక గ్రామములో ఒక కుటుంబం ఉంది. ఆ కుటుంబములో ఒక 3వ తరగతి 4వ తరగతి చదువుతున్నటువంటి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు. ఒక రోజున ఆ పిల్లవాడు స్కూల్ నుంచి వచ్చి ఇంటి దగ్గర తన మంచం పక్కన మోకాళ్ళ మీద ఉండి ఇప్పుడు మనం చెప్పినటువంటి మంగళవార్త ప్రార్థనను జపిస్తూ ఉన్నాడు. ఆ ప్రార్థన విన్నటువంటి వాళ్ళ అమ్మ బిరబిర ఆ పిల్లవాడి దగ్గరికి వచ్చి ఆ పిల్లవాడిని ఎడాపెడ 4 పీకింది. ఏం ప్రార్థన రా నువ్వు చెప్పేది అంటే, అమ్మా ఈ ప్రార్థన నేను మా స్కూల్లో నేర్చుకున్నానమ్మా, అది కథోలిక స్కూల్ కాబట్టి అందరి పిల్లల్ని చెప్తున్నారమ్మా, ఆ ప్రార్థన అంటే నాకు చాలా ఇష్టం, మరియ తల్లి అంటే నాకు చాలా ఇష్టం అమ్మా, ఇది శక్తివంతమైన ప్రార్థన అంటే ఆ తల్లి ఆ పిల్లవాడిని మళ్ళా 2 దెబ్బలు గట్టిగా వేసి, అది ప్రార్థన కాదు, అసలు అది ప్రార్థనే కాదు, అది బైబిల్ ఆధారంగా ప్రార్థన కాదు, మనం బైబిల్ మాత్రమే నమ్మాలి, వేరే ఏ ప్రార్థన చేయకూడదో, అది ఆర్స్యం వాళ్ళ ప్రార్థన, అది బైబిల్లో లేదు అని చెప్పింది. ప్రియులారా, చెప్పి అన్నదట, నువ్వు మళ్ళా ఈ మంగళవార్త ప్రార్థన చెప్తే నీ తోలు తీసి మబ్బుకు మాసకేస్తానని చెప్పింది. నిన్ను చంపేస్తా, ఇంక నుంచి ఆ ప్రార్థన చెప్పమా కది, అది బైబిల్ ఆధారమైన ప్రార్థన కాదు అని చెప్పి గట్టిగా వార్నింగ్ ఇచ్చింది. అయినా కానీ ఈ పిల్లవాడు అమ్మకు తెలియకుండా అసలైన అమ్మకు ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. అసలైన అమ్మ ఎవరండి? మరియ తల్లి. ఆ తల్లికి ప్రార్థన చేసుకుంటూనే ఉన్నాడు. అయితే వాళ్ళమ్మ మరలా గట్టిగా వార్నింగ్ ఇచ్చింది పిల్లవాడికి, నీవు మరలా నా ఎదురుగా ఈ ప్రార్థన చెప్పిస్తే నేను ఊరుకోను అని గట్టిగా వార్నింగ్ ఇచ్చి, ఈ ప్రార్థన బైబిల్ ఆధారం కాదు, మరియ తల్లి కూడా అందరి స్త్రీల్లాగానే మామూలు స్త్రీనే, అందరి స్త్రీల్లాగానే మామూలు స్త్రీనే ఆవిడ కూడా, ఆమెలో ఏ గొప్పతనం లేదు అని చెప్పిందంటండి. ఈ పిల్లవాడు చదువుకుంటున్నాడు, పెద్దోడయ్యాడు, 8వ తరగతి 9వ తరగతి, మరి 14 సంవత్సరాల వయసు వచ్చిందండి. ఈ పిల్లవాడు వాళ్ళమ్మకు భయపడి బైబిల్ బాగా చదవటం ప్రారంభించాడు. ఒక రోజున ఈ పిల్లవాడు బైబిల్ చదువుతూ ఆ బైబిల్ను నాకు ఆపేసి, అమ్మా నువ్వు ఆ ప్రార్థన బైబిల్ ఆధారం కాదన్నావుగా, నువ్వు ఇప్పుడు నా కోసం ఒక వాక్యం చదువమ్మా అని చెప్పాడు. ఏం వాక్యం చదవాలి అనగా నా పిల్లవాడు అన్నాడు, అమ్మ ఇప్పుడే చదివానమ్మా, ఆ మాట నా కోసం చదువమ్మా అన్నాడు. ఏం చదవాలరా అన్నాడు. అనేసరికి ఒకసారి వాక్యం చదవండి. లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయం 28వ వచనాన్ని బైబిల్ దగ్గర ఉన్నటువంటి వాళ్ళు చదవటానికి ప్రయత్నం చేయండి. దేవదూత లోపలికి వచ్చి ఆమెతో, అనుగ్రహ పరిపూర్ణురాలా నీకు శుభము, ఏలిన వారు నీతో ఉన్నారు అని ఆ తల్లి ఈ వాక్యాన్ని చదివిందండి. ఆ పిల్లవాడు అన్నాడు, అమ్మా మంగళవార్త ప్రార్థన బైబిల్ ఆధారం కాదన్నావు కదమ్మా, బైబిల్లో ఉంది కదమ్మా, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు వందనము, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు శుభము అని బైబిల్లోనే రాయబడి ఉంది కదమ్మా, మరి బైబిల్ ఆధారం కాదంటావేంటమ్మా, బైబిల్లో రాయబడి ఉన్న ప్రార్థనే కదమ్మా అనేసరికి ఆ తల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదండి. ఆ తల్లికి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. ఈ కుర్రవాడు ఇంకా గట్టిగా మాట్లాడటం ప్రారంభించాడు. అమ్మా స్వయంగా దేవుని వద్ద ఉన్నటువంటి అతిదూతలలో ఒకడైనటువంటి గాబ్రియేలు సన్మంతుడే మరియ తల్లి దగ్గరికి వచ్చి, దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు వందనము అని చెబుతుంటే మనం ఎందుకు చెప్పకూడదమ్మా, మనం ఎందుకు చేయకూడదు ఆ ప్రార్థన? అన్ని ప్రార్థనల కంటే ఈ ప్రార్థనే బైబిల్ ఆధారమైన ప్రార్థన అని చెప్పేసరికి ఆ తల్లి దగ్గర సౌండు లేదండి, అది అయిపోయింది. మరలా కొన్నాళ్ళ తర్వాత మరలా ఆ పిల్లవాడు వచ్చాడు, అమ్మ ఆ ప్రార్థనలో ఉన్నటువంటి ఇంకొక వాక్యం కూడా బైబిల్లో ఉందమ్మా అని చెప్పేసరికి, ఏముంది ఎక్కడుంది అని గట్టిగా గద్దించింది ఆ తల్లి. అమ్మ ఇప్పుడు చదువమ్మ మరొక వాక్యాన్ని అని చెప్పగానే ఆ పిల్లవాడు ఈ విధంగా చెప్పాడు. లూకాసు సువార్త 1వ అధ్యాయము, లూకాసు సువార్త 1వ అధ్యాయము 42వ వాక్యాన్ని చదువమ్మా అని చెప్పాడు. పిమ్మట ఎలిజబెత్తమ్మ ఎలుగెత్తి ఇట్లనెను, స్త్రీలందరిలో నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదించబడినమ్మా. మంగళవార్త ప్రార్థనలో ఉన్నటువంటి మాటలే కదమ్మా ఇవి.
బైబిల్లో ఉన్నటువంటి ప్రార్థనే కదమ్మా ఇది. ఏమని చెప్తాం మంగళవార్త ప్రార్థనలో? దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు. ఆ తర్వాత ఏమని చెప్తాం? స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలము యేసు ఆశీర్వదించబడిన అగునే. అమ్మా, అక్షరాలు అక్కడ రాయబడి ఉంది కదమ్మా, ఎందుకని నువ్వు ఇది బైబిల్ ఆధారంగా కాదని ఎందుకు దాచిపెడుతున్నావు దేవుని వాక్యం ప్రకారంగా ఉన్న ప్రార్థనని? ప్రియులారా, ఇప్పుడు మీరు నాతో చెప్పండి, ఇప్పుడు మీరు నాకు చెప్పండి, మంగళవార్త ప్రార్థన బైబిల్లో ఉందా లేదా? మీతో చదివించాను. గట్టిగా చెప్పండి, ధైర్యంగా సంతోషంగా చెప్పండి, చప్పట్లు కొట్టండి మరియ తల్లికి. ప్రియులకు దేవుని బిడ్డలారా, మీ అందరికీ ఈ రోజున ఒక మాట చెప్తున్నానండి. ఏమిటి అంటే, మరియ తల్లి అందరి స్త్రీల లాంటి స్త్రీ కాదు. మరియమాత అందరి స్త్రీల లాంటి స్త్రీ కాదు. ఎందుకని అంటే, దేవుడు ఏరికోరి తన కుమారునికి జన్మనివ్వడానికి ఆ తల్లిని ప్రియులారా జన్మ పాపము లేకుండా సృష్టించుకున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నీవు నేను ప్రతిదినము కూడా జపమాలలో చెప్పేటువంటి ఆ మంగళవార్త ప్రార్థన అక్షరం అక్షరం బైబిల్ గ్రంథంలో ఉంది. కథోలికులు ప్రియులారా బైబిలు ఆధారంగా ఉన్నటువంటి ప్రార్థనలే చేస్తారు. మీకందరికీ మరొక విషయం, మనందరం దివ్యబలి పూజలో పాల్గొంటున్నామండి. దివ్యబలి పూజలో చేసే ప్రతి ప్రార్థన, ప్రతి మాట పితా పుత్రాకాండ నుంచి సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి అనే వరకు కూడా అన్నీ కూడా బైబిల్లో ఉన్న మాటలే. క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియులకు సహోదరి సహోదరులారా, మనందరం గుర్తుంచుకోవాల్సింది ఏమిటి అంటే, దేవుడే స్వయముగా మరియ తల్లిని ఎన్నుకొని స్త్రీలందరిలో ధన్యురాలిగా చేసుకొని తన కుమారునికి జన్మనిచ్చేటువంటి మాతృమూర్తిగా ఏర్పాటు చేసుకున్నాడు. ఇది సత్యం ప్రియులకు దేవుని బిడ్డలారా. ఇదిగో ఈ కుర్రవాడు ఒక ప్రొటెస్టెంట్ కుటుంబంలో జన్మించినటువంటి ఆ కుర్రవాడు ప్రియులకు దేవుని బిడ్డలారా. ఆ తల్లి అన్నది, నువ్వేదో నన్ను వాదిస్తున్నావు, వాదించమాకో, బైబిల్ మాత్రమే చదువుకో, మంగళవార్త ప్రార్థన చెప్పుకోమాకనగానే ఒక రోజున వాళ్ళ ఇంటిలో కుటుంబ ప్రార్థన జరుగుతుందండి. అందరూ కూర్చొని ఆ యొక్క ప్రార్థన చేసుకున్నారు. ఆ రోజున వాళ్ళ వాక్యం కూడా మరియ తల్లి మీదే. వీళ్ళకండి ఎవరిని కించపరచడానికి కాదండి, వీళ్ళకండి బైబిల్లో ఇంకేం దొరకదండి. ఒకటి మాత్రం దొరుకుద్ది, మరియ మాత్రం ఏదో ఒక మాట అనాలి, అప్పుడే వాళ్ళు హ్యాపీగా నిద్రపోతారు. లేకపోతే వాళ్ళకి నిద్ర పట్టదు, లేకపోతే నిద్ర పట్టదు. ఆ రోజు కూడా వాళ్ళందరూ కూడా ఆ విధంగా కూర్చొని, మరియమాత అందరిలాంటి స్త్రీనే, మరియమాత గొప్పతనం ఏమీ లేదు. ఈ మధ్య కాలంలో నోరు పారేసుకునే వాళ్ళు ఎక్కువయ్యారండి. ప్రియులారా, మీకందరికీ ఒక మాట జాగ్రత్తగా వినండి. మీ ఇంటికి నేను అతిథిగా వచ్చా, వినండి జాగ్రత్తగా. మీ ఇంటికి నేను అతిథిగా వచ్చా. వచ్చిన తర్వాత మీరు నన్ను ప్రేమతో గౌరవంగా ఆహ్వానించి ఈ యూట్యూబ్ ఫాదరు మా ఇంటికి వచ్చారని సంతోషంగా నాకు అన్నీ కూడా సిద్ధపరిచారు. నేను మీ అమ్మగారు పక్కనే కూర్చుంటే నేనన్నా, పక్కెళ్ళమ్మా. ఏమన్నా మీ అమ్మతోటి ఏమన్నా నేను, పక్కెళ్ళమ్మా అన్నా. నీ మనసు ఎలా ఉంటుంది? బాగా అన్నారు ఫాదర్ గారు మా అమ్మని అనుకుంటారా? ఏమంటారు? ఏనేం ఫాదర్ రా బాబు, తల్లిని కూడా గౌరవించటం రాదు. యేసు ప్రభువు కూడా అంతే. మీకు అర్థమైన భాషలో చెప్తున్నానండి, చాలా సింపుల్ భాషలో చెప్తున్నానండి. మన తల్లిని ఏదన్నా అంటేనే మనకేమైంది, గుండెల్లో గుచ్చుకుంటుంది. కొన్నిసార్లు మా ప్రక్కనే బ్లైండ్ స్కూల్ ఉందండి, విజువల్లీ ఛాలెంజ్డ్ స్కూల్, విజయ్ మేరీ బ్లైండ్ స్కూల్ ఉందండి. ఒకరోజు నేను ఆ స్కూల్లోకి వెళ్ళగానే ఆ పిల్లోడు వార్నింగ్ ఇస్తున్నాడు, రేయ్ నన్ను ఏమన్నంటే ఊరుకుంటా కానీ మా అమ్మనంటే మాత్రం నేను ఊరుకోనన్నాడు. వీడేదో అన్నాడు, తొర్రికోత ఏదో కూశాడు వాళ్ళ అమ్మని, ఏదో నోటికొచ్చింది.
అనేసరికి వాడు ఏమంటున్నాడు, ఏమని వార్నింగ్ ఇస్తున్నాడు, నన్నేమని అన్నా కానీ ఊరుకుంటా కానీ మా అమ్మనంటే మాత్రం ఊరుకోను అని చెప్పాడు. ఏమండి, నువ్వొక మనిషిగా మానవ మాతృడిగా నీ తల్లినేమనంటే నన్ను ఊరుకోకపోతే, యేసయ్య తనకు జన్మనిచ్చినటువంటి, దేవుడు తన బిడ్డగా ఎన్నుకున్నటువంటి, పరిశుద్ధాత్మ పవిత్ర పత్ని అయినటువంటి మరియ తల్లినంటే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకుంటాడండి? ఊరుకోడు. మరియమాత స్త్రీలందరిలో కూడా ధన్యురాలు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులకు దేవుని బిడ్డలారా, ఈ రాత్రికాల సమయంలో మీకందరూ కూడా బైబిల్ గ్రంథంలో చూపిస్తానండి. మరియ తల్లి స్వయముగా దేవునికి తల్లి. ఎవరికి తల్లి అండి? దేవునికే తల్లి ఆవిడ. ఇది ఎవరో అనుకున్నటువంటిది కాదండి, బైబిల్లో ఉంది ఆ పదం. ఎవరో రాసుకున్నటువంటిది కాదండి, బైబిల్లో ఉంది ఆ పదం. ఒక పరిశుద్ధురాలు మరియ తల్లిని పట్టుకొని, అమ్మా నీవు ప్రభువు తల్లివి, దేవుని తల్లివి అని పలుకుతారండి. బైబిల్లో ఉందండి ఆ మాట. బైబిల్లో ఉన్నటువంటి దానిని మనం విశ్వసిస్తాం. ప్రియులకు దేవుని బిడ్డలారా, నా కోసం ఒక వాక్యాన్ని చదవడానికి ప్రయత్నం చేయండి. లూకాసు వార్త 1వ అధ్యాయము 43వ వచనాన్ని చదువుకుందాం. మరియతలను చూచి ఎలిజబెత్తమ్మ ఏమని పలుకుతుంది? మరియతలను చూసి ఎలిజబెత్తమ్మ ఏమని పలుకుతుంది? నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మరియమాత ఎక్కడికి వెళ్ళింది? ఎలిజబెత్తమ్మ ఇంటికి వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందండి? ఎలిజబెత్తమ్మని ఇంటికి, ఎలిజబెత్తమ్మ సందర్శన చేస్తుంది. అక్కడికి వెళ్ళి ఆమెకు శుభవచనం పలకగానే ప్రియులారా, ఎలిజబెత్తమ్మట పరిశుద్ధాత్మ చేత నింపబడింది అంటాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మరియమాత ఒక శుభవచనం పలికితే ఎలిజబెత్తమ్మ ఎవరితో నింపబడింది? పరిశుద్ధాత్మతోటి నింపబడింది. ఆమె గర్భములో ఉన్న శిశువు ఏం చేశాడంటే ఆనందముతో గంతులు వేశాడంటండి. ఇక్కడ ప్రియులారా, ఎలిజబెత్తమ్మ మరియ తల్లిని చూచి ఏమంటుంది? నా ప్రభువు తల్లి. ఏమంటుందండి? నా ప్రభువు తల్లి. ప్రభు అంటే ఎవరో? దేవుడు. ప్రభు అంటే ఎవరండి? దేవుడు. గ్రీకు భాషలో అక్కడ ఏమని రాయబడి ఉంటుందండి? నా ప్రభు అంటే హో కైరియోన్. గ్రీకు భాషలో ఏమని ఉంటుందంటే హో కైరియోన్ అంటే ప్రియులారా నా దేవుడు అని అర్థం అండి. ఏంటి? నా దేవుని తల్లి. ప్రభువుకి దేవునికి అదే పదాన్ని వాడతారు గ్రీకు భాషలో. హో కైరియోన్ అంటే నా దేవుని తల్లి, నా ప్రభువు తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగు ప్రాప్తించను అని ఎవరు పలుకుతున్నారండి? ఎలిజబెత్తమ్మ పలుకుతుంది. ఎవరు చెప్తున్నారు? బైబిల్ గ్రంథం చెప్తుంది. ఈ మాటను నేను కొంచెం కఠినంగా చెప్తున్నాను, వినండి, అందరూ వినండి. ఎవరైనా కానీ మరియమాత దేవుని తల్లి కాదు అంటే వాళ్ళు బైబిల్ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. వాళ్ళకి రక్షణ? భయపడుతున్నారు ఎందుకు? గట్టిగా చెప్పండి. లేదు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. బైబిల్లో ఉన్నదాన్ని చెప్పండి. ప్రియులారా, ఎవరైనా కానీ ఒకవేళ మరియమాత దేవుని తల్లి కాదు అంటే ఇక్కడ రాయబడిన మాటను విరుద్ధమే కదా వాళ్ళు చెప్పేది. మనం చెప్పేది ఏంటి? ఎలిజబెత్తమ్మ ఏమంటుంది? స్వయంగా మరియ తల్లిని చూచి నా ప్రభువు తల్లి, నా దేవుని తల్లి నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగో ప్రాప్తించను. బైబిల్లో ఉందా లేదా? ఉన్నదాన్నే మనం అంటున్నాం కదా. బైబిల్ చెప్తుంది కాబట్టి, దేవుని తల్లి ప్రభువు తల్లి అంటుంది కాబట్టి మనము కూడా మరియ తల్లిని ఎందుకు గౌరవిస్తామంటే, ఎందుకు గౌరవిస్తాం? ఆమె దేవునికి జన్మనిచ్చింది కాబట్టి. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. అందరూ చేతులు చాచి హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మనం ఇంకొక అడుగు ముందుకు వేద్దాం ప్రియులారా. ఇప్పుడు ఎలిజబెత్తమ్మ తన సొంతగా చెప్పిందా, ఎవరైనా చెప్పించారా ఎలిజబెత్తమ్మ తోటి? గట్టిగా చెప్పండి. ఆలోచించుకొని చెప్పయ్యా, మైక్లో చెప్తున్నావు. మరియ తల్లి సొంతగా చెప్పిందా, ఎవరైనా చెప్పించారా? ఇప్పుడు చదవండి ఒక మాట, జాగ్రత్తగా చదవండి. లూకాసు వార్త 1వ అధ్యాయము, లూకాసు వార్త 1వ అధ్యాయము
41వ వచనాన్ని చదువుకుందాం. ఆ శుభవచనములు ఎలిజబెత్తమ్మ చెవిన పడగానే ఆమె గర్భమందలి శిశువు గంతులు వేసెను. ఆమె పవిత్రాత్మచే ఎవరి చేత? పవిత్రాత్మ చేత పరిపూర్ణురాలాయెను, నింపబడింది. ఇప్పుడు నకలి చూడండి అందరూ కూడా. ఎలిజబెత్తమ్మ ఎవరితో నింపబడిందండి? ఆత్మపూరితురైన మాట్లాడుతుంది. ఆత్మపూరితురైనటువంటి మనిషి, ఆత్మతో నింపబడినట్టు మనిషి ఆ క్షణంలో తన మాటలు పలకడో. అర్థమవుతుందా? ఆత్మతో నింపబడిన మనిషి, ఆత్మ ఆవేశముతో ఉన్న మనిషి, పరిశుద్ధాత్మతోటి నింపబడిన మనిషి తన మాటలు పలకడో. ఎవరు మాట్లాడతారు? పరిశుద్ధాత్మ మన ద్వారా మాట్లాడతారు. పరిశుద్ధాత్మ మన ద్వారా మాట్లాడింది ఎలిజబెత్తమ్మ, కానీ మాట్లాడించింది ఎవరు? పరిశుద్ధాత్మ దేవుడు. విశ్వసించాలండి దీనిని, కొద్దిగా లోతుగా ఆలోచించండి. మాట్లాడింది ఎలిజబెత్తమ్మే, కానీ మాట్లాడించింది ఎవరండి? పరిశుద్ధాత్మ దేవుడు. ఈనాడు ప్రియులారా, ఇదిగో ఆ మరియమాత ఎలిజబెత్తమ్మ సందర్శన సందర్భంగా మనందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే, ఎలిజబెత్తమ్మ ద్వారా మనం ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. ఏమిటి అంటే, నీవు నేను గౌరవించేటువంటి, నీవు నేను సన్మానించేటువంటి ఆ మరియ తల్లిని ఎందుకు మనం గౌరవిస్తున్నాం, ఎందుకు సన్మానిస్తున్నాము అంటే ప్రియులారా, అందరూ జాగ్రత్తగా వినండి. ఈ బైబిల్ గ్రంథం గౌరవిస్తుంది కాబట్టి. అర్థమవుతుందా? దేవుని యొక్క వాక్కు గౌరవిస్తుంది కాబట్టి. రెండవది, ఎందుకు మనం గౌరవిస్తున్నామంటే పరిశుద్ధాత్మ దేవుడు గౌరవించాడు కాబట్టి. పరిశుద్ధాత్మ ప్రేరణతో ఎలిజబెత్తమ్మ నా ప్రభువు తల్లి, నా యొద్దకు వచ్చుట నాకు ఎలాగూ ప్రాప్తించను అని పరిశుద్ధాత్మ ఎలిజబెత్తమ్మ చేత చెప్పించాడు కాబట్టి. ఎందుకు మనం మరియతలను గౌరవించాలి అంటే, గాబ్రియేలు దూత మరియతల దగ్గరికి వచ్చి అనుగ్రహ పరిపూర్ణురాల నీకు వందనము, దేవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు వందనమని దేవుని యొక్క దూత చెప్పాడు కాబట్టి. ఎందుకు మనం గౌరవిస్తున్నామంటే పిల్లారా, ఒక పరిశుద్ధురాలు, ఒక పవిత్రురాలైనటువంటి బాప్తిస్మ యోహాను గారికి తల్లి అయినటువంటి ఎలిజబెత్తమ్మ మరియతలను గౌరవించింది కాబట్టి. నీవు నేను ఎంతటి వాళ్ళమండి, నీవు నేను ఎంతటి వాళ్ళం. ఆ మరియ తల్లిని నీవు నేను కూడా గౌరవించాలి, దేవుని తల్లిగా అంగీకరించుకోవాలి. ప్రియులారా, ఎవరైతే ఆ మరియ తల్లిని ఆ రీతిగా గౌరవించుకొని ఆ మరియ తల్లిని ఆహ్వానించుకుంటారో అటువంటి వారికి ఏ కొదవయు ఉండదు. ఈ విశ్వాసంతో, ఈ నమ్మకంతో ప్రియులకు దేవుని బిడ్డలారా, అందరం కళ్ళు మూసుకొని భక్తితో విశ్వాసంతో ఆ మంగళవార్త జపాన్ని, ఏ మంగళవార్త జపాన్ని? ఆ బైబిలులో ఉన్న మంగళవార్త జపాన్ని చూపించాను కదా మీకు అందరికీ బైబిల్లో. ఇంకా మీకు అపనమ్మకం ఉంటే ఇంకా ఊరు రక్షించలేడు. స్పష్టముగా దేవుని యొక్క దూత వచ్చి దేవవర ప్రసాదముల చేత నిండిన మరియమ్మ నీకు శుభము వందనము అని పలికింది. ఎలిజబెత్తమ్మ ఏమన్నది? అమ్మా, నీవు ఆశీర్వదించబడిన దానవు, నీ గర్భఫలము కూడా ఆశీర్వదించబడింది అని చెప్పింది. ఆ మంగళవార్త జపాన్ని భక్తితో విశ్వాసంతో ప్రార్థన చేసుకుంటూ దేవుని యొక్క వరాల కొరకై మరియతల యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా తలలు వంచి వేడుకోవటానికి ప్రయత్నం చేద్దాం. దేవవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము, ప్రభువు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదించబడిన వారు మీరే, మీ గర్భఫలముగు యేసు ఆశీర్వదించబడిన వారుగానే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరుని యొక్క మాత, పాపాత్మలమైనడు మా కొరకు ఇప్పుడును మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. అందరి చేతులు జోడించండి, చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమమయుడా, నీకు స్తోత్రాలు, వందనాలు. ఈనాడు నీ యొక్క వాక్యములో చాలా స్పష్టముగా, చాలా వివరంగా, వివిధ రూపాలలో మరియ తల్లి ఏ విధముగా నీ తల్లి అని, మాకందరికీ ఆధ్యాత్మిక తల్లి అని మాకు నేర్పించినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. ఆ తల్లిని మేము ప్రేమతో గౌరవించుకొని ఆదరించుకొని ఆ తల్లి యొక్క మధ్యస్థ ప్రార్థన ద్వారా మేము దీవెనలు పొందులాగున మమ్మ దీవించండి. ఓ యేసు రాజా, ఇదిగో మా యొక్క గ్రామ పండగని, మా దేవాలయ పండగని చేసుకోవడానికి సిద్ధపడుతుండగా నాయన మా సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి ప్రభువా. మా విచారణ గురువులను దీవించండి, ఆశీర్వదించండి నాయన. మా సంఘ పెద్దలను దీవించండి ప్రభుగా. ఈ పండుగలు జరగటానికి ఎవరైతే సహకరిస్తున్నారో వారందరినీ ప్రత్యేకంగా దీవించండి. ఈనాడు
నీ సన్నిధికి వచ్చినటువంటి నీ బిడ్డలందరినీ ప్రభు అధికమధికముగా ఆశీర్వదించండి, దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభుగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్రతి బిడ్డలని గాయపడిన హస్తాలతో తాకి స్వస్థపరచండి. కుటుంబంలో శాంతి సమాధానం లేనటువంటి వారికి నీ నిజమైన శాంతిని సమాధానం దయచేయండి ప్రభుగా. ప్రత్యేకంగా ప్రభువా చదువుకునే బిడ్డలను దీవించండి, గర్భఫలము కొరకు ఎదురు చూసేటువంటి వారిని దీవించండి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారిని దీవించండి, ఉద్యోగము కొరకై వివాహము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను దీవించండి, చదువుకునే బిడ్డలకు చక్కని జ్ఞానాన్ని ప్రసాదించమని, ఉద్యోగం చేసుకుంటున్నటువంటి వారిని, పనిపాట్లు చేసుకుంటున్నటువంటి వారిని, వ్యాపారం చేసుకుంటున్న ప్రతి బిడ్డను దీవించండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభువా మా సంఘం యొక్క విశ్వాసాన్ని మీరు బలపరచండి తండ్రి. ఇంకా మేము విశ్వాసంలో బలపడి ప్రభువా 10 మందికి సాక్ష్యం పలికేటువంటి కృపను మాకు దయచేయండి. అమ్మా తల్లి మరియమాత, మా సంఘం కొరకే ప్రార్థన చేయి తల్లి. నీ కుమారుని సన్నిధిలో మా కొరకే వేడుకో తల్లి. మా సంఘం ఇంకా నీ కుమారుని సన్నిధికి వచ్చి అధికముగా బలపడి 10 మందికి సాక్ష్యాన్ని ఇచ్చే కృపను మాకు అందరికీ దయచేయమని, ఈనాడు నీ సన్నిధిలో ఉన్నట్టు మమ్మందరిని ఆశీర్వదించమని, మా కొరకే ప్రార్థన చేయమని మా నాథుడైన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.